రసహృదయులైన మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మలయాళ జానపద కథల్లో 'కిడంగూర్ కందన్ కోరన్' అనే కథని చెప్పుకుంటున్నాం. కిడంగూర్ అనేది కొట్టాయం దగ్గరలో ఉన్న ఒక ఊరనమాట. ఆ ఊరి పేరు కిడంగూర్. ఆ ఊళ్ళో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంది. ఆ ఆలయానికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. ఇంకా కందన్ కోరన్ అంటే ఏమిటి? కందన్ కోరన్ అంటే ఒక ఏనుగు యొక్క పేరనమాట. ఆ కిడంగూరులో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఉండే ఏనుగుకి కందన్ కోరన్ అనే పేరు పెట్టారనమాట. అంటే ఏనుగులకు కూడా పేర్లు పెట్టి ఆ పేర్లతో పిలుస్తూ ఉంటారు. మనం కుక్కలకు కూడా పేర్లు పెట్టి కుక్కల్ని పిలుస్తూ ఉంటాం గదా! ఆ రకంగా పెంపుడు ఏనుగుల్ని పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. పెంపుడు ఏనుగులని ఎందుకు అనుకుంటున్నామంటే, ఏనుగులు అడవిలో తిరుగుతా ఉంటే అయి పెంపుడు ఏనుగులు కాదు. అవి స్వేచ్ఛగా అలా తిరుగుతా ఉంటాయి. కానీ ఈ దేవాలయాల్లో పెంచే ఏనుగుల్ని పెంపుడు ఏనుగులని మనం చెప్పుకోవచ్చనమాట. ఈ కిడంగూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి ఒక నంబూద్రుల యొక్క ధర్మకర్తల మండలి ఉండేది. దేవాలయ కార్యక్రమాలు ఆ మండలి పర్యవేక్షిస్తూ ఉండేదనమాట. ప్రస్తుతం ఈ దేవాలయం ట్రెవంకూరు దేవాలయం బోర్డు వారి స్వాధీనంలో ఉన్నదనమాట. 19వ శతాబ్దం రెండవ అర్ధభాగంలో జరిగిన కథ ఇది. ఈ కిడంగూర్ కందన్ కోరన్ అనేది. అంటే కిడంగూరులో ఉండే కందన్ కోరన్ అనే ఏనుగు గురించిన కథలు. ఆ కథల్లో 4, 5 సంఘటనలు మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం అనమాట. 19వ శతాబ్దపు అర్ధభాగంలో, రెండవ అర్ధభాగంలో అంటే 1850, 1899 మధ్య కాలం అనమాట. కందన్ కోరన్ అనే పేరు కలిగిన ఆ ఏనుగుని ఆ కిడంగూరు దేవాలయంలో దేవుని సేవ కొరకు ఉపయోగిస్తూ ఉండేవారు. ఏనుగుకి కూడా పేర్లు పెడతారని చెప్పుకున్నాం కదా! అలాగే ఆ ఏనుగు కూడా చాలా అందంగా ఉండేది. చాలా ఆకర్షణీయంగా ఉండేది. ఏనుగుకి అందం ఏంటి అని మీరందరూ అనుకోవద్దు. ఎందుకంటే దేని అందం దానికుంటుంది. కాపోతే ఆ అందాన్ని చూడగలిగిన ఆ దృష్టి మనకుండాలి. ఏనుగు అందాన్ని ఏ రకంగా చెప్తారంటే పెద్దలు, దానికున్న చెవులు సైజును బట్టి పెద్ద పెద్ద చెవులు, పెద్ద పెద్ద దంతాలు, వెడల్పాటి నుదురు వీటన్నిటిని బట్టి దాని యొక్క అందచందాలుంటాయన్నమాట. ఆ రోజుల్లో ఈ కందన్ కోరన్ ఏనుగుని వైక్కం తిరునీలకంఠన్ అనే ఏనుగుతో పోల్చుతూ ఉండేవారు. అంటే వైక్కం గుడిలో తిరునీలకంఠన్ అనే పేరు కలిగిన ఒక పెద్ద ఏనుగు ఉండేదనమాట. అంచేత ఆ ఏనుగుతో దీన్ని పోల్చుతూ ఉండేవారు. ఏనుగుల్ని మచ్చిక చేసుకుంటాకి మావటి వాళ్ళని ప్రత్యేకంగా తర్ఫీదు పొందిన వ్యక్తులుంటారనమాట. వాళ్ళే ఏనుగుల్ని మచ్చిక చేసుకోగలరు. ఈ మచ్చిక చేసుకున్న ఏనుగుల్లో ఈ వైక్కం తిరునీలకంఠన్ అనే ఏనుగు వైక్కం గుళ్ళే ఏనుగనమాట. ఆ ఏనుగు రారాజు అని అనేవారు దాన్ని. అంటే ఈ మచ్చిక చేసుకున్న ఏనుగులకి రారాజు. అంత గొప్ప ఏనుగు, అంత అందమైనది, అంత ఆకర్షణీయమైన ఏనుగనమాట అది. అంచేత దాంతో ఈ కిడంగూరు కందన్ కోరన్ను ఏనుగుని పోల్చేవారు. ఈ కందన్ కోరన్ ఏనుగు గురించి మనం చెప్పుకోవాలంటే ముందుగా ఏనుగుల ప్రవర్తన ఎలాగుంటుంది అనేది కూడా కొంచెం చెప్పుకోవాల్సి ఉంటుందిక్కడ. ఏనుగులు ఎదకు వచ్చినప్పుడు చాలా వెర్రెత్తినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాయి. ఒక్కోసారయితే జనాల మీద పడి తొక్కి చంపేస్తూ ఉంటాయి కూడా. మనం కూడా కొన్ని వీడియోలు చూసే ఉంటాం అక్కడక్కడ. కానీ కందన్ కోరన్ అనే ఏనుగు మాత్రం అలాంటిది కాదు. ఎప్పుడు కూడా ప్రమాదకారిగా ప్రవర్తించేది కాదు. ఎప్పుడు ఎవరిని చంపిన చరిత్ర కూడా దానికి లేదు. అవి కాళ్ళతో తొక్కేసి చంపేస్తాయి. లేకపోతే తొండంతో మనుషుల్ని విసిరేస్తాయి. చిన్న పిల్లలతో కూడా స్నేహంగా ఉండేది ఈ కందన్ కోరన్ అనే ఏనుగు. దీనికి మావటివాడిగా రామన్ నాయర్ అనే అతను ఉండేవాడనమాట. ఈ రామన్ నాయరు ఆ ఏనుగుకి చాలా గొప్ప తర్ఫీదిచ్చాడు. అతనంటే ఆ ఏనుగు కూడా చాలా ఇష్టంగా ఉండేది. అతని మాటే కాక అందరి మాట కూడా వినేది. మావటి రామన్ నాయర్ కూడా దాన్ని ఎప్పుడూ తాడుతో కట్టేసేవాడు కూడా కాదు. అంటే దాన్ని
స్వేచ్ఛగా వదిలేసేవారనమాట. ఎందుకంటే ఎవరికీ ఏ విధమైన హాని చెయ్యదు కాబట్టి, ఆ గుడి ప్రాంగణంలోనే దాన్ని గొలుసులతో గానీ, తాడుతో గానీ కట్టకుండా స్వేచ్ఛగా వదిలివేసేవారు. ఈ కిడంగూర్ అనే ఊరు ఎక్కడుందంటే, మీనాచిలార్ నది అని ఒక నది ఉంది. ఆ నది ఒడ్డున ఆ ఊరుంది. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం కూడా అంటే, ఈ కిడంగలూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం కూడా ఆ నది ఒడ్డునే ఉందనమాట. ఆ ఏనుగు ప్రతిరోజు ఆ నదిలో స్నానం చేస్తాకి వెళ్ళేది. మావటివాడైన రామన్నాయుడు కూడా ఈ ఏనుగుని ప్రతిరోజు ఆ మీనాచిలార్ నదిలోకి తీసుకెళ్ళి స్నానం చేయించి మళ్ళా గుడి దగ్గరికి తీసుకొచ్చేవాడు. ఎందుకంటే గుడిలో ఏనుగుని వివిధ రకాలైన సేవలకి ఉపయోగిస్తారు. ఇప్పటికి కూడా కేరళ గుళ్ళలో ఆ సాంప్రదాయం ఉంది. పెద్ద పెద్ద గుళ్ళన్నిటిలో కూడా ఏనుగుని పెంచుతూ ఉంటారు. ఆ ఏనుగు నదిలో స్నానం చేస్తున్నప్పుడు కూడా చాలా చక్కగా ప్రవర్తించేది. అంతేగాని ఆ నదిలో స్నానం చేస్తాకో, లేతే నీళ్లు తాగుతాకో వచ్చే బర్రెలు, దున్నపోతులు వాటినేమీ చేసేది కాదు. వాటితో స్నేహంగా కూడా ఉండేది ఈ కందన్ కోరన్ అనే ఏనుగు. ఇది తన తోటి ఏనుగులతో కూడా చాలా స్నేహంగా మెలిగేది. స్నేహంగా ప్రవర్తించేదనమాట. ఎందుకంటే అక్కడ దగ్గరలో ఉన్న చెరుకు తోటల దగ్గరికి ఒక్కోసారి వెళ్ళిపోయి, ఆ చెరుకు తోటల చుట్టూ వేసిన కంచెల్ని ధ్వంసం చేసేసేది. అప్పుడు తతిమా ఏనుగులు ఆ చెరుకు తోటలోకి వెళ్ళి, వాటికి కావాల్సినంత చెరుకు తిని మళ్ళా వచ్చాయి. కానీ, ఈ కందనకోరన్ అనే పేరు గల ఏనుగు మాత్రం ఎప్పుడు కూడా చెరుకు తోటలోకెళ్ళి చెరుకుని తినేది కాదు. ఎందుకంటే, దానికి దేవాలయంలో దేవాలయ పూజారి వీళ్ళందరూ కూడా దేవుడి ప్రసాదాలు, అనేక రకమైన ఆహారాలు దీనికి పెట్టేవారనమాట. అంచేత ఇది ఆ చెరుకు తోటల మీద పడి మేసేది కాదనమాట. ఇది కందన్ కోరన్ యొక్క చరిత్ర, దాని యొక్క ఉపోద్ఘాతం ఈ కథకి. ఇప్పుడు కథ ఏంటంటే దీపస్తంభం కథ. దీపస్తంభం అంటే దీపం వెలిగే స్తంభం. ధ్వజస్తంభాన్ని మలయాళ భాషలో కోడమారం అని అంటారు. కడంగూరు అనే ఊరు మీనాచిలారు నది ఒడ్డంట ఉందని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం గదా! అక్కడ నివసించే ప్రజలకి రవాణా సౌకర్యం ఉండేది కాదు. ఎందుకంటే, అక్కడ ఏ విధమైన వంతెనలు ఆ కాలంలో లేవు. అంచేత ఆ ప్రజలు ఏం జేసేవారంటే, వాళ్ళు నదిని దాటతాకి అంటే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి దాటతాకి పడవనే ఆసరాగా చేసుకునేవారు. ఈ పడవలో ఇటు నుంచి అటు దాటడమే కాకుండా, ఇటువైపు పండిన పంటల్ని ముఖ్యంగా కొబ్బరికాయలు, పసుపు, అల్లం, వక్కలు మొదలైనవి అవన్నిటిని కూడా ఈ పక్క నుంచి ఆ పక్క తీసుకుని వెళ్ళేవారు పడవల్లో. ఇట్లా ప్రతిరోజు అనేక పడవలు అటు ఇటు తిరుగుతా ఉండేయి. ఒకరోజు ఏమవుతుందంటే, ఈ ఏనుగు స్నానం చేస్తూ ఉంటే, ఆ పడవ నడిపేవాడు సరిగ్గా నడపకుండా వచ్చి ఆ ఏనుగుని పడవతో గుద్దిస్తాడు. ఈ కందన్ కోరన్ అనే పేరు కలిగిన ఏనుగుకి ఎక్కడలేని కోపమొస్తుంది. వచ్చి వెంటనే కోపంతో ఆ పడవని తన తొండంతో గట్టిగా కొడుతుంది. కొడితే అప్పుడు పడవ 2 ముక్కలైపోతుందనమాట. ఎప్పుడైతే పడవ 2 ముక్కలైపోయిందో పడవ నీళ్ళల్లో మునిగిపోతుంది. ఆ పడవలో ఉన్న సామాన్లన్నీ నదిలో పడిపోతాయి. అప్పటినుంచి ఈ ఏనుగుకి అంటే కందన్ కోరన్ అనే ఏనుగుకి ఆ మీనాచిలార్ నదిలో అది స్నానం చేస్తున్నప్పుడు తన పక్క నుంచి ఏదన్నా పడవ వెళ్తే దీనికి చికాకుగా ఉండేది. ఆ పడవని తొండంతో తోసేస్తామో లేకపోతే కొడతామో జరుగుతూ ఉండేది. అంచేత ఆ పడవ దాటించేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఆ నదిలో అప్పుడు ఆ ఏనుగు ఏమైనా స్నానం చేస్తుందా? లేదా? అని సరిచూసుకుని వెళ్ళేవారు. ఎందుకంటే దాని పక్క నుంచి పడవ వెళ్ళిందనుకో అది తొండంతో కొట్టేస్తది. అంచేత ఏనుగు స్నానం చేస్తలేదు అంతా బానే ఉంది అనుకున్నప్పుడు పడవని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి తీసుకెళ్ళేవాళ్ళనమాట. నదిలో పడవ కనపడిందంటే దాని ఎంటపడి తరిమేదనమాట. ఏది? ఈ ఏనుగు. అంచేత పడవ నడిపేవాళ్ళు కూడా దేవుణ్ణి ప్రార్థించుకునేవారు. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించి, "అయ్యా! మా పడవ శుభ్రంగా దాటేటట్టు చూడండి. ఈ మధ్యలో దాటుతుండగా ఏనుగు అటు రాకుండా చూడండి" అని దండం పెట్టుకుని, అక్కడ గుడి దగ్గర కానుకేసి వెళ్తూ ఉండేవారు. అలా
ఆ గుడికి వచ్చిన కానుకలతో అక్కడ ఒక దీపస్తంభాన్ని కూడా నిర్మించారు. అంటే ఏనుగు వీళ్ళకి ఏ విధమైన హాని కలిగించకుండా ఉండటం కోసం దేవుడికి మొక్కుబడిగా, కానుకగా కొంత సొమ్ముని ఆ హుండీల్లో ఏస్తా ఉండేవారు. అంటే ఇండైరెక్ట్‌గా ఏనుగు దీపస్తంభం కట్టించటానికి సరిపడా సొమ్ముని ప్రజలు ఇచ్చేటట్లుగా చేసిందనమాట. ఆ హుండీల్లో వచ్చిన డబ్బులన్నిటిని కూడా లెక్కించి దాంతో ఒక దీపస్తంభాన్ని నిర్మింపజేశారు ఆ రోజుల్లో ఆలయ ధర్మకర్తలు. ఆ దీపస్తంభం ఈనాటికి కూడా ఉంది. ఒక విధంగా ఇది కథగా మనం చెప్పుకున్న చరిత్రనే భావించాలి. ఇక కందన్ కోరన్ గురించి రెండో కథ చెప్పుకుందాం. దానికి కొన్ని నియమాలుండేయి. ఏది ఆ కందన్ కోరన్ అనే ఏనుగుకి. ఏనుగుకి కూడా నియమాలుంటాయా అనే సందేహం మనందరికీ రావచ్చు. వస్తాది కూడా. ఎందుకంటే నియమాలు, నిబంధనలు అనేవి మనుషులకే గాని జంతువులకు కూడా ఉంటాయా అనే సందేహం. ఆ సందేహానికి సమాధానంగానే ఈ కథ అనమాట. ఆ ఏనుగు కడంగూర్ దేవస్థానం ఏనుగు కదా! అంచేత అది దేవాలయంలో అనేక రకాలైన విధుల్ని నిర్వహించవలసొచ్చేది. అంటే అనేక రకాలైన పనులు ఏనుగుతో చేయించేవారు. అంచేత దానికి కొన్ని నియమాలు, నిబంధనలు కూడా ఉన్నాయన్నమాట. కోడమారం దగ్గర పానిక్కొట్టు అనే వాయిద్యం మోగిందంటే, అంటే డ్రమ్ మోగిందంటే, కోడమారం అంటే ధ్వజస్తంభం. ఆ ధ్వజస్తంభం దగ్గర ఆ వాయిద్యం మోగిందంటే ఏనుగు రెడీ అయిపోయేది. తను తయారైపోయేది. సిద్ధమైపోయేదనమాట. దేనికి? దేవుని సేవలో పాల్గొనాలి అని దానికి అర్థమైపోయేది. పానిక్కొట్టు అంటే మలయాళ భాషలో ఈ డ్రమ్ బీట్ అనమాట. డప్పు వాయించడాన్ని పానిక్కట్టు అని జెప్పేసి అంటారు. అలాగే సోపానం. సోపానం అంటే 6 మెట్లుంటాయి. గర్భగుడికి ఉండే మెట్లు. అంటే గర్భగుడి నేల మీద కాకుండా కొంచెం ఎత్తుగా కట్టేవారనమాట. కట్టినప్పుడు దానికి 4, 5 మెట్లు ఉంటాయి గదా! అట్లా. ఆ 6 మెట్లని సోపానం అని జెప్పేసి అంటారు. శివిలి. శివిలి అంటే దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తామనమాట. ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు దేవుడిని ఏనుగు మీద కూర్చోబెట్టి, అంటే ఉత్సవ విగ్రహాన్ని ఏనుగు మీద కూర్చోబెట్టి దేవాలయం చుట్టూ తిప్పుతారు. అంటే దేవాలయం లోపల పెద్ద పెద్ద ప్రాంగణాలుంటాయి. దేవాలయం, మళ్ళా దేవాలయానికి చుట్టూ పెద్ద ప్రాంగణం ఉండి, దానికి చుట్టూ గోడను నిర్మించేస్తారనమాట. కేరళలో దేవాలయాలు ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు అలా పెద్ద పెద్ద స్థలాల్లో నిర్మిస్తారనమాట. ఇంక రోజువారీ పూజల్లో సాంప్రదాయకంగా దీపాలు వెలిగించడం, మృదంగం, భేరీనాదాలు ఇవి వాయించటం, తిడమ్ముని తీసుకొని ఏనుగు మీద ఎక్కించి ఊరేగిస్తాం. తిడమ్ము అంటే మలయాళ భాషలో ఉత్సవ విగ్రహం అనమాట. ఆ తర్వాత అలవట్టం. అలవట్టం అంటే నెమిలి ఈకలతో చేసిన విసినికర్రని అలంకారప్రాయంగా దేవుని దగ్గర ఉంచుతారనమాట. వెంచుమారం. వెంచుమారం అంటే మనం చామరీ మృగం యొక్క తోకతో కుచ్చుగా చేసి వింజామరగా వేస్తాం గదా! దేవుడికి. దాన్ని మలయాళ భాషలో వెంచుమారం అని జెప్పేసి అంటారనమాట. వెంచుమారం అంటే మన తెలుగులో వింజామర అంటాం. వెంచుమారానికి, వింజామరకి పెద్ద తేడా ఏమి లేదు. భాషాపరంగా ఆలోచించినా, శబ్దపరంగా ఆలోచించినా ఆ వెంచుమారం, వింజామర 2 ఒకటే. చామరం. వెంచు, చామరం. వెంచుమారం అయ్యుంటది. వెన్కట్టుక్కడ అంటే మలయాళ భాషలో దేవుడికి పట్టే ఛత్రం అంటే గొడుగు. ఆ గొడుగుని పడతారు గదా! పైనుంచి ఏమి దేవుడి మీద దుమ్ము, ధూళి, ఆకులు ఇట్లాంటియి లేపోతే ఆకాశంలో ఎగిరే పక్షులు ఇట్లాంటియి ఏమి రెట్టలేయకుండా దాని ఉద్దేశ్యం అది. ఆ ఛత్రం నీడలో దేవుడిని తీసుకొని వెళ్తారు ఊరేగింపుగా. ప్రతిరోజు నిత్య పూజలో భాగంగా గర్భగుడిలోంచి తిడంబుని తీసుకొని పూజారి బయటకొస్తాడు. తిడంబు అంటే ఉత్సవ విగ్రహం అనమాట. అది పట్టుకొని బయటకొచ్చినప్పుడు ఏనుగు వెంటనే తన ముందు కాలుని వంచి, వెనక కాలుని మడిచి, చక్కగా కూర్చున్నట్లుగా ఉండి, ఆ తిడంబుతో ఆ పూజారి ఏనుగు పైన అధిరోహించేందుకు అనువుగా ఒక భంగిమలో కూర్చునేది. దాని ముందు కాలు మించి ఎక్కి ఆయన ఏనుగు పైకి ఎక్కేవాడు ఆ దేవుడి విగ్రహాన్ని పట్టుకొని. ఆ తర్వాత ఈ మృదంగ భేరీనాదాలతో ఆలయం చుట్టూ ఆ ఏనుగుని తిప్పుతారనమాట. అంటే దేవుడిని ప్రదక్షిణ చేయించుతారు ఆ గుడి చుట్టూ. ఈ కందన్ కోరన్ అనే ఏనుగు
ఆలయంలో ఆ పూజారిని ఒక్కడినే పైకి ఎక్కనిచ్చేది. ఇంకెవరిని కూడా దాని పైకి ఎక్కించుకునేది కాదు, ఎక్కనిచ్చేది కాదు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టినరోజు ఉత్సవాలు కూడా ఆ గుళ్ళో చాలా ఘనంగా నిర్వహించేవారు. ఏ ఉత్సవానికి ఏం చెయ్యాలో అక్కడ పూజారులకి తెలిసినట్లుగానే ఆ ఏనుగు కూడా బాగా తెలుసు. దానికి ఆ రామన్ నాయర్ అనే మావటి ఆయన ఆ విధంగా తర్ఫీదిచ్చాడు ఆ రోజుల్లో. ఇప్పుడు ఈ కందన్ కోరన్ ఏనుగుకి సంబంధించిన ఇంకో సంఘటన అంటే ఇంకో చిన్న కథని మనం చెప్పుకుందాం. ఇది కందన్ కోరన్ మరియు అంతార్జునం కథ. కందన్ కోరన్‌కి స్త్రీలంటే చాలా గౌరవం ఉండేది. చాలా మర్యాదగాను ప్రవర్తించేది స్త్రీలతో. ఒకరోజు ఈ కందన్ కోరన్ అనే ఏనుగు నదిలో స్నానం చేసి ఆ గుడికి వస్తూ ఒక ఇరుకైన సంది ద్వారా వస్తా ఉంటుందన్నమాట. వస్తా ఉంటే ఆ ఏనుగుకి ఎదురుగుండా ఒక అంతార్జునం. అంతార్జునం అంటే నంబూదిరి యొక్క ఇల్లాలని చెప్పుకున్నాం. నంబూదిరి స్త్రీ ఆవిడేం చేస్తుందంటే వాళ్ళకి కూడా అంటే తాటాకు గొడుగు. కేరళ స్త్రీలు చిన్న తాటాకు గొడుగుని అలంకారప్రాయంగా పట్టుకెళ్తుంటారు. అలంకారప్రాయమే కాదు, ఎండ నుంచి నీడిస్తాకి, అట్లాగే ఎదురుపడ్డ మగవాళ్ళకి గానీ, వేరే వాళ్ళకి గానీ వారి మొఖం చూపించకుండా కొంచెం ఆ గొడుగుని కిందకి వంచితే వీళ్ళ మొఖానికి కూడా అది అడ్డంగా ఉండి అవతలోళ్ళకి వీళ్ళ మొఖం కనపడకుండా అడ్డుగా ఉంటుందన్నమాట. ఇప్పటి కాలంలో కూడా వాళ్ళకి కూడా పట్టకపోయినా కేరళలో స్త్రీలందరూ కూడా వాళ్ళ దగ్గర పెరోసెల్ అంటే చిన్న గొడుగు ఉంటుంది కదా! ఆ గొడుగుని పట్టుకొని వెళ్తా ఉంటారు. ఎందుకంటే కేరళలో ఎండలు ఎక్కువే. ఎప్పుడు పడితే అప్పుడు వర్షం కూడా కురుస్తూ ఉంటుంది. అంచేత ఎండ నుంచి, వర్షాన్నించి వాళ్ళు తడవకుండా ఉంటాకి గాని, ఆ విధంగా వాళ్ళు గొడుగుని తమతో పాటు తీసుకువెళ్తూ ఉంటారు. సరే ఈ అంతార్జునం ఇప్పుడు ఆ వాలక్కడ పట్టుకొని అదే సందులో వస్తా ఉంటది. ఆ సన్న సన్న సందులుంటాయి కేరళలో ఆ గుళ్ళ చుట్టూ. ఆ సందెమ్మట వస్తా ఉంటే ఏనుగెళ్తే మనిషి ఎళ్తాకి ఎక్కడ కూడా దారి లేదు. అంచేత పెద్ద ఏనుగుని ఒకసారి చూడగానే ఆ అంతార్జునానికి భయమేస్తుంది. భయమేసి ఒక్కసారిగా ఆ ఏనుగు దగ్గరికి వచ్చేసేటప్పటికి భయపడి స్పృహ తప్పి పడిపోతుంది. ఏనుగు అలాగే నిలబడిపోతుంది. తొక్కుకుంటా ఎళ్ళదు. అలాగే నిలబడిపోయి ఉంటది. ఈ అంతార్జునం ఎప్పుడైతే స్పృహ తప్పి కింద పడిపోయిందో, ఆమెతో పాటు సహాయకురాలుగా వచ్చిన ఆమె పని మనిషి వెనక్కి తిరిగి పరిగెత్తుకుని పారిపోతుంది. అప్పుడు ఆ ఏనుగు తన తొండంతో ఆ గొడుగుని అంటే ఆ వాలక్కడాని తీసేసి పక్కనున్న తుప్పల మీద ఏసేసి ఎవరో రావట్లేదు ఎంతసేపు ఇట్లాగని అనుకుంటది. అనుకుని ఈ స్త్రీని, ఈ అంతార్జునాన్ని తన తొండంతో సుకుమారంగా ఒక పువ్వుల్ని మనం ఎంత సుకుమారంగా పట్టుకుంటామో, అంత సుకుమారంగా తన తొండంతో ఆ స్త్రీని ఎత్తి పట్టుకొని తీసుకువెళ్తుంది. ఎక్కడికి తీసుకువెళ్తుంది? ఆ సందులోనే కొంచెం దూరం వెళ్లి సందు చివర ఉన్న ఒక ఇంటి వరండాలో ఆమెను పడుకోబెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొంతసేపటికి ఆ అంతర్జనానికి మళ్ళా స్పృహ వచ్చి అంతా తలుచుకుని ఇదంతా దైవఘటన. ఏనుగు కూడా చాలా మంచిది. నన్ను ఏమీ చేయకుండా ఇక్కడ తీసుకొచ్చి పెట్టిందనమాట అని అనుకుని అక్కడి నుంచి లెగిసి ఇంటికి వెళ్ళిపోతుందనమాట. ఈ కందన్ కోరన్ అనే ఏనుగుకి సంబంధించి ఇంకో సంఘటన కూడా చెప్పుకుందాం చివరగా. అంటే చిన్న కథ అనమాట మళ్ళా. ఈ కందన్ కోరను కిరాయికి వెళ్తూ ఉండేది. అంటే కిరాయికంటే దేవస్థానం వాళ్ళు ఆ కిరాయికి ఏనుగుల్ని పంపిస్తా ఉండేవారు. ఏనుగుతో పాటు రామన్ నాయర్‌ని కూడా పంపేవారు. ఎందుకంటే అతను ఆ ఏనుగు యొక్క మావటి కాబట్టి. ఈ ఏనుగు అక్కడ చేసే పనులేంటంటే కేరళలో కలప వ్యాపారం, కలప ఎక్కువగా ఉంటుంది. అంచేత ఆ కలప దొంగల్ని ఏనుగులు తన తొండాలతో మోసుకొని తీసుకువెళ్ళి ఒక చాట నుంచి ఇంకో చాట గుట్టగా పెడుతూ ఉంటాయన్నమాట. అంటే లాట్‌గా వేస్తూ ఉంటాయి. అడవిలో పెద్ద పెద్ద కలప అడితీలుంటాయి. అడవిలో కొట్టిన చెట్లని పెద్ద పెద్ద దొంగల్ని టేకు దొంగలు, పనస దొంగలు ఇట్లాంటియన్నిటిని కూడా ఏనుగు చేత మోయించుకొని తీసుకొని వచ్చి ఆ అడితిలో పెట్టేవారనమాట. అప్పుడు వాళ్ళు తప్పకుండా రామన్ నాయర్‌ని గాని, అతని సహాయకుడిని గాని తీసుకువెళ్ళేవారు. ఆ రోజుల్లో క్రేన్‌లుండేవి కాదు కాబట్టి అడవిలోంచి దొంగల్ని బయట పెడతాకి లేదా బయట ఉన్న దొంగల్ని అడితిలో పెడతాకి ఏనుగుల్నే ఉపయోగించేవారనమాట.
ఆ ఏనుగులకి అప్పుడప్పుడు మధ్యలో కొబ్బరి ముక్కలు, బెల్లం ఇలాంటివి కూడా పెడుతూ ఉండేవారు. ఆ ఏనుగులు తొండంతో తీసుకుని తింటూ ఉండేవి. ఒకరోజు కందన్ కూరని కిరాయికి తీసుకుని వెళ్తారు. వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద దొంగల్ని ఒక దొడ్లోంచి మరో దొడ్లోకి, అంటే ఒక అడితిలోంచి ఇంకో అడితిలోకి మార్పించుకుంటూ ఉంటారు. కందన్ కూరన్‌కి అనుకున్న సమయానికి అనుకున్న పనులన్నిటిని కూడా చేసేస్తాం బాగా అలవాటు. ఆ దొంగలన్నిటిని ఒక దొడ్లోంచి ఇంకో దొడ్లోకి మార్చివేసింది. ఆ కలపాడితి యజమాని మావటివాడికి డబ్బిచ్చాడు కానీ కందన్ కూరకి తినటానికి ఏమీ ఇవ్వలేదు. అంచేత దానికి కోపమొచ్చింది. వెంటనే అక్కడ లాటుగా కట్టి ఉన్న దొంగల్ని తొండంతో తోసి పాడేసింది. అక్కడ దగ్గరలో ఉన్న గుంటలో పడిపోయే ఆ దొంగలన్నీ వెళ్ళి. అంటే ఆ ఏనుగుకి ఏ విధమైన ఆహారం పెట్టలేదు. పని చేయించుకున్నారు. దానికి ఆకలేస్తుంది. అంచేత ఆ ఏనుగుకి కోపమొచ్చి ఆ దొంగలన్నిటిని తన తొండంతో తోసేసింది. ఇంకా ఎంత చెప్పినా అది మళ్ళా ఆ దొంగల్ని ఉ లాటుగా పెట్టడానికి అంగీకరించలేదు. ఆ విధంగా పని చేయలేదు. ఆ తర్వాత వాళ్ళేం చేస్తారంటే ఆ అడితి యజమాని వేరే ఏనుగుని తెచ్చి ఆ గుంటలో నుండి దొంగల్ని బయటికి లాగించడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. అంటే వచ్చిన ఏనుగులు ఈ కందన్ కోరనంత బలమైన ఏనుగులు కావు. అంచేత ఆ దొంగల్ని ఆ గుంటలోంచి తీయటంలో విఫలమయ్యాయన్నమాట. అప్పుడు ఇంకేం గత్యంతరం లేక ఆ కలపాడితి యజమాని రామన్నాయర్‌ని పిలిచి చందన కోరంతో ఆ దొంగల్ని బయటికి తీయించమని కోరతాడు. అప్పుడు రామన్నాయరు సరేనని ఆ డబ్బు అది పుచ్చుకొని కొందన్ కూరను తీసుకుని వెళ్తాడు. కానీ కొందన్ కూరను ససేమిరా అంటుంది. ఆ దొంగల్ని మాత్రం ఆ గుంటలోంచి బయటికి తీయదు. ఏనుగు జంతువైనా సరే దానికి కోపం, పట్టుదల ఇయన్నీ ఉంటాయని ఈ చిన్న కథ మనకు తెలియజేస్తుంది. ఇది మనం కథగా చెప్పుకుంటున్నా ఇదంతా కూడా చరిత్రగా నమోదు చేయబడింది. చరిత్రగా రికార్డ్ అయింది. అంటే ఆ కిడంగూరు గుడి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి, ఆ గుడికి ఉన్న ఏనుగు, దాని పేరు కందన్ కోరన్ను. దీనికి సంబంధించిన సంఘటనల్ని 200 సంవత్సరాలుగా ఒక కథగా చెప్పుకుంటున్నారు. ఈ కథలో చివరగా ఈ కందన్ కోరన్ అనే ఏనుగు తన జీవిత కాలంలో అంటే అంతిమ కాలంలో ఎక్కడ ఎలా గడిచింది అన్నది ఎక్కడా కూడా చరిత్రలో రాయబడలేదు. కథలుగా కూడా చెప్పుకోలేదు. ముసలిదైపోయిన తర్వాత ఆ ఏనుగు దేవాలయంలోనే ఉందా? చనిపోయే వరకు దేవాలయంలో దేవుడు సేవ చేసిందా? ఏంటి అన్నది కూడా ఎవరికీ తెలీదు. అది ఎక్కడా కూడా రికార్డ్ అవ్వలేదనమాట. ఇది కిడంగూర్ కందన్ కోరన్ అనే ఏనుగు యొక్క కథ. ఈ కథ ఇంతటితో సమాప్తం. మిత్రులందరికీ సెలవు. నమస్కారములతో మీ ఆదిశేషు.